సార్ సైడ్ సార్ కొంచెం మీరు కుమారి సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారి సారే పైనున్న వంటినయ్యా సరి అయిన పాత్ర చేయుమయ్యా సర్వేశ్వర భజన చేయుచు భక్త వృజనములపై జయమునిచ్చిన విజయుడా నీనువే భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టిన బోధనెన్నో బాగుగా ధరనేర్పినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నాగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు ప్రణము నర్పించినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతి వాడ నైన నన్ను జేరదీసి బ్రోచినావు పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు భజన. ప్రయత్నాలన్నింటిలో ప్రాముఖ్యమైనటువంటి ప్రయత్నాలు 3 ఉన్నాయి. ఇక్కడ మనం చదువుతున్న వాక్య భాగంలో ఆ వాగ్దానం నెరవేర్చబడుటకు 3 ప్రయత్నాలు ఉన్నాయి. తన కార్యములను ముగించి విశ్రమించుట. మహానాయకుడు వాక్యమును విశ్వసించి మొట్టమొదటి సత్కార్యములు చేసినటువంటి వారికి నిత్య విశ్రాంతికి అవకాశం ఉంది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మీరు అనొచ్చు, ఏమిటండి గొప్ప ఏకంగా కీర్తి శేషులు సాక్షి శేషులు అనేటువంటి డాక్టర్ వైఎస్ఆర్ గారు చెప్తూ మీకు 50 మందికి వారిని అభిమానించే ప్రతి వెనకల అట్లే వస్తారు కదా, అంత ముందు వచ్చినట్టు రాదా?
కొంచెం సెల్ ఫోన్ కొంచెం అది పైకి అయింది కదా. అందరికీ నమస్కారం. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి 15వ వర్ధంతి. రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి ఇప్పుడే 15 సంవత్సరాలు అయిపోయి. కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర్ రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి 2 చేతుల్లా 2 కళ్ళలా పరిపాలన సాగిస్తే రాష్ట్ర ప్రజలంతా ఎంతగానో ప్రేమించారు రాజశేఖర్ రెడ్డి. వాళ్ళ ప్రేమకు పరిమితం లేదు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాధ భరించలేక, ఆ నిజం జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోవడం జరిగింది. ఇక ఎంత గొప్ప నాయకుడో రాజశేఖర్ రెడ్డి గారు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ రెడ్డి గారికే కాదు, ఈరోజు ఆ కుటుంబాలందరికీ ఎంతమంది అయితే రాజశేఖర్ రెడ్డి గారు వెనకాలే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తుంది. కానీ ఈరోజు ఒక్కసారి వెనక్కి ఆలోచన చేస్తే అసలు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఏమిటి, తన ప్రజల కోసం ఎంత తప్పించారు రాజశేఖర్ రెడ్డి గారు. ఒక జలయజ్ఞమైనా, ఒక ఆరోగ్యశ్రీ అయినా, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇళ్ల పథకం అయినా, ఇలాంటివి ఎన్ని, రుణమాఫీ అయినా, ఇలాంటివి ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. మళ్ళీ అలాంటి పాలకులు ఎందుకు లేరు? మళ్ళీ అలాంటి పాలన ఎందుకు లేదు? మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలే. 10 సంవత్సరాలు సామాన్యమైన కాలం కాదు, కన్సిడరబుల్ టైం. ఎంతో జరిగింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలలోనే ఎంతో జరిగింది, ఎంతో అభివృద్ధి, ఎంతో సంక్షేమం చేశారు. కానీ 10 సంవత్సరాలు అయినా కూడా మన రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికీ కూడా అక్కడే ఉంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అభివృద్ధి జరగలేదు, ప్రత్యేక హోదా రాలేదు. కనీసం ఈ జిల్లాలో మాట్లాడుతున్నాం కాబట్టి కనీసం ఈ జిల్లా కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర్ రెడ్డి గారి కళ, అది కూడా నెరవేరదు. రాజశేఖర్ రెడ్డి గారి వదిలి వెళ్ళిపోయిన జలయజ్ఞంలో మిగిలిపోయిన ప్రాజెక్టులు అటు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరూ విస్మరించారు. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఎవరికీ ధ్యాస లేదు. అందరూ నీరు గారుస్తున్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ, కడప నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని 5 సంవత్సరాలలో సాకారం చేయలేకపోయారు. ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర్ రెడ్డి గారు వ్యతిరేకించారు, అదే బీజేపీ పార్టీ గులాంగిరి చేస్తుంది. మరి ఇదే నా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం. ఒకసారి అధికారం ఇచ్చిన ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఏమిటి, మహానాయకుల ఆశయాలు ఏమిటి అని పాలకులు ఆలోచించాలి, మేలు చేయడానికి ప్రయత్నించాలి. మా వరకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిస్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి
ప్రతి కళను నెరవేర్చే దిశగానే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా పనిచేస్తుందని రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మరొకసారి మాటిస్తున్నాను. పంటలు వచ్చి చాలా ఈ ఫ్లడ్స్ ఉందండి అసాధారణ పరిణామం. గత 20 ఏళ్ళగా ఎప్పుడు జరగలేదు అని అంటున్నారు. మరి ఇంత గొప్ప విపత్తు ఫోర్సీ చేయలేకపోయారా? ఫోర్కాస్ట్లు చూడలేకపోయారా? వార్నింగ్లు ఇయ్యలేకపోయారా? ఇంత విపత్తు జరిగింది, మొత్తం అంతా కాపాడటం సాధ్యం కాకపోయినా ఏ మటుకు వీలైనా ఆ మేరకైనా ఏమైనా ముందే చేసుండొచ్చునా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత గొప్ప విపత్తు వస్తుందని ప్రజలెవరూ ఊహించలేదు. కాబట్టి వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ కింద ఏది అవసరమైతే, బలగాలైతే ఏమీ, లేకపోతే రిసోర్సెస్ అయితేనేమి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రజలకు అండగా నిలబడతామని మాటిస్తున్నాం. మేము ఏ మేరకు సాయం చేయగలిగినా ఆ మేరకు చేస్తాం. అందరూ విల్లింగ్గా ముందుకు రావాలి, ఆదుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా థ్యాంక్ యూ.